అతి చిన్నవాడైనటువంటి ప్రహ్లాద బాలకుని పేరును ముందు చెప్పి నారదుని పేరును ఆ తర్వాత తీసుకోవడం అనేటటువంటిది ఈ శ్లోకంలోని విశేషంగా ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష అంటూ అందరి పేర్లు క్రమంగా భాగవతోత్తములను పరమ భాగవతాన్ స్మరామి అంటూ ఆ భాగవతోత్తములందరినీ స్మరింప చేయడం అనేటటువంటిది ఆ శ్లోకంలో మనకు తెలుస్తూ ఉన్నది. మరి ప్రహ్లాదుని తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు ఎలాంటి వాడు? విష్ణు ద్వేషం అనేటటువంటి దాన్ని అణువణువున జీర్ణించుకున్నటువంటి వాడు. ఆ విష్ణు ద్వేషం అనేటటువంటి ఊడలు బాగా పాతుకొని పోయినటువంటి వాడిగా ఆ హిరణ్యకశిపుడు తెలుస్తూ ఉన్నాడు. ఎక్కడా హరి లేడంటాడు హిరణ్యకశిపుడు, అంతటా హరి ఉన్నాడంటాడు ప్రహ్లాద బాలకుడు. అటువంటి